ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాము. 4466వ రోజు జూమ్ మీటింగ్ కొనసాగటానికి ప్రభు కృపనిచ్చాడు. మన ఆయుష్కాలాన్ని పొడిగించి మరొక నూతన దినాన్ని చూడటానికి, లేవగానే దేవుని సన్నిధిలో గడపటానికి ఆయన మనకు కృపనిచ్చాడు. ఒకవేళ ఈ జూమ్ మీటింగ్ అనేది లేకపోయి ఉంటే అదమరచి కాసేపు నిద్రపోయేవారమేమో. లేచింది మొదలుకొని ఉరుకుల పరుగుల జీవితంలో గడిపే మనలో చాలా మందికి జూమ్ మీటింగ్ ఎంతో ఎంతో ఉపయోగకరంగా ఉందని నేను భావిస్తున్నాను. వ్యక్తిగతంగా నాకు చాలా ఉపయోగకరంగా ఉందని దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిర్వహిస్తున్న దేవుని పిల్లలకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మొదటగా జాన్ పాల్ అన్న ప్రార్థన చేస్తే 4466వ రోజు ఈ జూమ్ మీటింగ్ ని మనం ప్రారంభించుకుందాం. జాన్ పాల్ అన్న. కరుణగలిగిన మా కాపురమైన తండ్రి, కృపా వాత్సల్య పూర్ణ మీకు స్తోత్రాలు నాయన. జన్మ వెంబడి దినము మీ కృపతో, మీ వాక్యముతో సహోదరులు, దైవ సేవకులు, పెద్దలతో ఇస్తున్నటువంటి ప్రతి దినము ఈ అమూల్యమైన సహవాసమును బట్టి తండ్రి మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మరొక దినములో మీ వాక్యము కొరకై తండ్రి, సహవాసము కొరకై మీ సన్నిధిలో చేరవచ్చాం. దీని వెనక ఉన్నటువంటి ప్రయాసను, దాని యొక్క పరిచర్యను మీ కృపలో అర్థం చేసుకున్నాడు ప్రభువా. నేటి దినం వాక్యం కొరకై నియమించబడినటువంటి దైవ సేవకుల కొరకును మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ శక్తిమంతుడు, సహాయకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. పాట ప్రభాకర్ రావు అన్న చక్కని పాట పాడి వినిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రాలు. ఉదయకాలపు జూమ్ మీటింగ్ కి అధ్యక్షులుగా ఉన్నటువంటి అన్నయ్యకి, బర్నబాస్ అన్నకి, పెద్దలందరికీ, బాధ్యత కలిగిన పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి అనేటువంటి కీర్తన పాడి ప్రభునామాన్ని గణపరుచుకుందాం. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఇడువను నిన్ను, ఎడబాయను నిన్ను, ఇడువను నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? 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 భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను, వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి, చూడుడి, ఎత్తవు కోయవు, పంటను కూచుకొనవు. ఆకాశ పక్షులను చూడుడి, చూడుడి, ఎత్తవు కోయవు, పంటను కూచుకొనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు, ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి.
తల్లి అయిన మరచిన మరవవచ్చును, తండ్రి అయిన ఇడచిన ఇడవవచ్చును. తల్లి అయిన మరచిన మరవవచ్చును, తండ్రి అయిన ఇడచిన ఇడవవచ్చును. వారైన మరచిన మరవవచ్చునేమో, నేనన్నడు నిన్ను మరువకుందును. వారైన మరచిన మరవవచ్చునేమో, నేనన్నడు నిన్ను మరువకుందును. నేనన్నడు నిన్ను మరువకుందును. నేనన్నడు నిన్ను మరువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసును నమ్మిన వారికి. ఆరోగ్యం లేదని చింత ఏలను, ఆర్థికంగా లేనని దిగులు ఏలను. ఆరోగ్యం లేదని చింత ఏలను, ఆర్థికంగా లేనని దిగులు ఏలను. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఇడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, ఇడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా? భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. అందరికీ హృదయపూర్వకమైనటువంటి ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గోపాలను అన్మిట్ అవ్వండి. పాట పాడి వినిపించిన ప్రభాకరన్న గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో వాక్యం కొరకు మనం ఎదురు చూస్తుండగా శేఖర్ బాబన్న ప్రార్థన చేస్తే మరి చక్కటి వాక్యాన్ని మనం విందాం. శేఖర్ బాబన్న. హైదరాబాద్ నుండి శేఖర్ బాబన్న. అన్మిట్ అవ్వలేదన్నా. అవునన్న. మరి రాజు అన్న. సరే నన్నే చేయమంటారా అన్న? ఉన్నారు చేస్తారులేండి. ఉన్నారన్న. రూఫస్ అన్న చేస్తారన్న. ప్రేమ గల పరిశుద్ధుడైనటువంటి పరలోకి పొందినటువంటి మా తండ్రి, ఈ యొక్క ప్రాతకాల సమయాన్ని ప్రభా తండ్రి మీ యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మేము వర్చువల్ గా కనెక్ట్ అయినప్పటికీ ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానామం కూడి ఉంటారో
వారి మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చినటువంటి మా దేవ మీ యొక్క పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాటతో మిమ్మల్ని ప్రభా చక్కగా స్తుతించినటువంటి ప్రభా తండ్రి ప్రభాకర్ రావు గారు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమ గల తండ్రి మీ యొక్క వాక్యములోనికి మేము వెళ్తున్నాం ప్రభా తండ్రి. మీ యొక్క దాసులు ప్రభా తండ్రి నాయన తండ్రి శుభోదయ రాజు గారిని మీరు ఈ దినమున ప్రభా తండ్రి మీ కొరకై ఏర్పరచుకొని మీరు బలపరిచినందుకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మ ద్వారా మీ యొక్క ఆత్మ సహాయం అనుగ్రహించి ప్రభా తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితంలోకి ఏది అవసరమైనటువంటి మాటలు ప్రభా తండ్రి దావీదుని గురించినటువంటి ప్రభా తండ్రి వర్తమానాలు మేము వింటూ వస్తున్నాం. ప్రేమగల తండ్రి నైనా మాతో సూటిగా మీరు మాట్లాడండి. ప్రేమగల నైనా ప్రభా దావీదులాగా ప్రభా తండ్రి మీ యొక్క హృదయానుసారుడుగా మేము జీవించడానికి మీ యొక్క నాయన సహాయం దయచేయండి తండ్రి. మా అనుదిన జీవితంలో ప్రతి దినము కూడా ప్రభా తండ్రి మీకు సమీపముగా జీవించడానికి మీ సారూప్యములోనికి మార్చబడుతూ జీవించడానికి మీ కృపను చూపించమని మీ యొక్క దాసుని మీ హస్తాలపై చెప్పుకుంటూ మీకే మహిమ ఘనత స్తుతి ప్రభావం చెల్లిస్తూ మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు అతి పరిశుద్ధమైనటువంటి నామములో నేను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆ, నా రూఫస్ అన్నకు వందనాలన్నా. మరి ఈ సమయంలో వాక్యం కొరకు సిద్ధపరచబడిన దైవ సేవకులు శుభోదయ రాసిన వాక్యాన్ని అందిస్తారు. మనం శ్రద్ధగా విని మేలు పొందుదాం. అన్నా వందనాలన్నా. శుభోదయ రాసిన వందనాలు గోపాలు. దేవుని వాక్యం మనము చదువుకుందాం. మన వరుస ధ్యానాల్లో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. ఈ ఉదయకాల వేళ మన వరుస ధ్యానాల్లో భాగంగా సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. దావీదు సౌలుతో మాటలాడుట చాలించినప్పుడు యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునుగా భావించుకొని అతనిని ప్రేమించెను. 17వ అధ్యాయం చివరి వచనాన్ని కూడా చివరి 2 వచనాలు. దావీదు ఫిలిష్తీయుని చంపి తిరిగి వచ్చినప్పుడు అబ్నేరు అతన్ని పిలుచుకొని పోయి ఫిలిష్తీయుని తల చేతనుండగా అతన్ని సౌలు దగ్గరకు తోడుకొని వచ్చాడు. సౌలు అతనిని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడవని అడగగా దావీదు, నేను బేత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడనని ప్రత్యుత్తరం ఇచ్చెను. దేవుడు మన వినికిడిలో ఈ లేఖన భాగాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, జూమ్ మీటింగ్ యొక్క ఉద్దేశం ముఖాముఖిగా మాట్లాడుకోవడం. అందుకొరకే సైంటిస్టులు దీన్ని కనిపెట్టారు. కాబట్టి మన కెమెరాలు ఆన్ చేసుకోవడం దాని యొక్క ఉద్దేశం అని భావించి నేను అలాగూ తెలియజేస్తున్నాను. మీరు ఎలాగో కూర్చున్నారో, అసలు వింటున్నారో లేదో, పడుకొని వింటున్నారో, కూర్చొని వింటున్నారో, అసలు వింటున్నారో లేదో, అసలు ఉన్నారో లేదో ఈ కెమెరాల ముందు గమనించడం ఉపాధ్యాయుని వృత్తి. ఈ శాస్త్ర సాంకేతిక విభాగాలలో ఈ కెమెరాలు అలా ఆఫ్ చేసుకుంటే అది సాధ్యం కాదు. ఏ ఉద్దేశంతో కనెక్ట్ అయ్యారో నాకు తెలియదు, కానీ మీరు అటెంటివ్గా ఉన్నారో లేదో అనే విషయాలు గమనించడానికి ముఖాముఖిగా
మనము హాజరు కావడం ఎంతైనా క్షేమం. ప్రాముఖ్యంగా యవనస్తులు వేకువని లేచి కాలకృత్యాలు తీర్చుకొని పెన్ను, నోట్స్, బైబిలు ఈ వస్తువులతో కెమెరాల ముందు కూర్చోవాలి. దావీదు గొల్యాతును చంపడం అనే విషయాన్ని గత నెల మనం ధ్యానం చేయగలిగాం. ఆత్మీయ జీవితంలో మనం చంపుకుంటూ వెళ్ళాలి. సహోదరులను కాదు, సంఘాలను కాదు, మన శరీర ఇచ్ఛలను చంపుకుంటూ అంతము వరకు మనం కొనసాగాల్సిందే. అప్పుడే ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని సర్వలోకానికి తెలియజేయగలం. అప్పుడే మన జీవితంలో ప్రభువు ఉన్నాడని తెలియజేయగలం. సంఘములో కూడా అన్యాచారాలను మనం చంపివేయటం ద్వారా సంఘములో ప్రభువు ఉన్నాడని సర్వలోకానికి చాటగలం. మనకు నోరుంది గనక యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని మనం చెప్పగలుగుతున్నాం. చేతులున్నాయి గనుక అలాగూ పేపర్ల మీద రాసి చెప్పగలుగుతున్నాం. నోరు లేనివాడు, చేతులు లేనివాడు నాలో ప్రభువు ఉన్నాడని ఎలాగూ చెప్పగలడు? తన వ్యక్తిగత జీవితంలో ప్రభువు ఉన్నాడని ఎలాగూ నిరూపించగలడు అనే విషయాలు మనం గత క్లాస్లో ధ్యానం చేయగలిగాం. గొల్యాతు శారీరక దారుఢ్యం కలిగిన వాడు. బాల్యము నుండే యుద్ధ విద్యలు ఎరిగినవాడు. దావీదు శారీరక దారుఢ్యము లేకున్నను బాల్యము నుండే యుద్ధ విద్యలు తెలియకున్నను బాల్యము నుండే దేవుడు కలిగిన వాడు. సమస్య చాలా పెద్దది. ఇది దావీదు సమస్య మాత్రమే కాదు. దేవుని ప్రజలు అని చలామణి అవుతున్న ఇశ్రాయేలు ప్రజల సమస్య, ఒక జాతి సమస్య. దాన్ని ప్రభువును ఆనుకొని యెహోవా పేరట వచ్చుచున్నాను అని పలికి గొల్యాతును చంపి తల తీసుకొచ్చుకున్నాడు. తన డేరాలో ఖడ్గము దాచిపెట్టుకొని పట్టణానికి తిరిగి వచ్చాడు. సౌలు సైన్యాధిపతి అయిన అబ్నేరు సౌలు దగ్గరికి రాగా, ఎవరు ఈ కుర్రవాడు, ఎవరు ఈ బాలుడు, ఎవరు ఈ చిన్నవాడు, యవనస్తుడా, చిన్నవాడే, చిన్నవాడా అని రాయబడింది అక్కడ. ఎవరు ఈ చిన్నవాడు? యంగ్స్టర్, యవన ప్రాయం కలిగిన వాడు, యవన ప్రాయములోనే విజయాలు సంపాదించిన వాడు, యవన ప్రాయములోనే తన జీవితానికి సరిపడా అనుభవాలను సమకూర్చుకుంటున్నవాడు, యవన ప్రాయములోనే గొప్ప గొప్ప విజయాలు సాధించినవాడు. యెహోవా పేరట అనే మాట బైబిల్లో 2 చోట్ల మాత్రమే ఉంటుంది. బహుశా ఇక్కడ ఒకసారి యేసుక్రీస్తు యెరూషలేం ప్రవేశం చేసినప్పుడు ఒకసారి. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్, యెహోవా ప్రతినిధిగా గొల్యాతును జయించిన దావీదును
మనము ధ్యానం చేయగలిగాం. ఎవరవు నీవు? చిన్నవాడా, మీ ఊరే ఊరు? నీ గోత్రం ఏమిటి? మీ నాన్న పేరేమిటి? నీ సంఘం పేరేమిటి? ఎక్కడ నీ సహవాసం? చిన్నవాడా, పాట ఇంత చక్కగా పాడావు. ఏ పట్టణంలో నీ సహవాసం? ఎక్కడ నీ ఆత్మీయ ఎదుగుదల? ఇంత చక్కగా అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నావు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏ సహవాసంలో పెరిగారు మీరు? ఎక్కడ పెరుగుతున్నారు? ఎక్కడ ఎదుగుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ సంఘం నుంచి వచ్చినావు అని మనల్ని అడిగితే మేము పలాని పట్టణంలో ఎదిగాం అని మనం చెప్పగలిగాం. అలాని సహవాసంలో ఎదిగాం, ఫలాని ఊరు మాది, ఫలాని తల్లిదండ్రులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు ఫలాని వారు అని చెప్పగలగాలి. ఎక్కడ రక్షణ పొందావు? ఏ వాక్యముతో రక్షణ పొందావు? అసలు రక్షణ పొందావా లేదా? ఎక్కడ నేర్చుకున్నావు? కొత్త నిబంధనలో పౌలుని అడిగితే ద గ్రేట్ ప్రొఫెసర్ గమలీయేలు పాదముల దగ్గర అని చెప్పాడు. ఎక్కడ కనపడ్డాడు ప్రభు నీకంటే? దమస్కు మార్గంలో అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నావంటే ప్రభు కొరకు జీవిస్తున్నానని చెప్పగలిగాడు. ఏ అనుభవాలు లేనివాడు, ఏ సంఘములో ఎదగనివాడు, ప్రభువుతో ఏ అనుభవాలు లేనివాడు, దైవదాసులతో ఏ అనుభవాలు లేనివాడు, ఎవరి దగ్గర నేర్చుకోలేనివాడు ప్రస్తుత కాలంలో సంఘాలను ఏలుతున్న పరిస్థితులు మనం గమనిస్తున్నాం. బేత్లెహేమీయుడను, నీ దాసుని కుమారుడను. ఎంత గర్వంగా చెప్పాడండి దావీదు. ఎంత ధైర్యంగా చెప్పాడు. ఒక రాజుతో మాట్లాడే అవకాశం. ఎవరు మీ ఊరు? ఇంత చక్కగా యుద్ధం చేశారు. సౌలుతో మాట్లాడుతూ ఉండగా, సౌలుతో మాట్లాడుట చాలించిన తరువాత సౌలు కుమారుడైన యోనాతాను దావీదు హృదయము, యోనాతాను హృదయము, దావీదు హృదయము యువరాజు యోనాతాను యువకుడు, సామాన్యమైన యువకుడు దావీదు. సౌలు తర్వాత ఇశ్రాయేలు జనాంగానికి కాబోయే రాజు యోనాతాను. గొర్రెలు కాసుకునేవాడు దావీదు. బెన్యామీను గోత్రీకుడు యోనాతాను, యూదా గోత్రీకుడు దావీదు. సకల ఐశ్వర్యాలు అనుభవిస్తున్నవాడు యోనాతాను. ఏ సౌకర్యాలు లేకుండా బ్రతుకుతున్నవాడు దావీదు. గొర్రెలు కాసుకునేవాడు దావీదు. ఖడ్గము చేత పట్టుకొని రాజవస్త్రాలు ధరించుకొని యువరాజుగా చలామణి అవుతున్నవాడు యోనాతాను. సౌలు తర్వాత సింహాసనం మీద కూర్చోవలసిన వాడు యోనాతాను. ఈ పని అయిపోయిన తర్వాత తిరిగి గొర్రెల దొడ్డిలోనికి వెళ్లాల్సిన వాడు దావీదు. రాజవస్త్రాలు కలిగిన వాడు యోనాతాను. పై బట్ట మాత్రమే కలిగి కర్ర మాత్రమే కలిగిన వాడు దావీదు. యవనస్తులారా,
ఫ్రెండ్షిప్ డే, ద ఫస్ట్ సండే ఆఫ్ ఎవ్రీ ఆగస్ట్. ప్రపంచ శాస్త్రజ్ఞులు స్నేహితుల దినోత్సవానికి, స్నేహితులను జ్ఞాపకం చేసుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఆదివారం ఆగస్టు 1 ఆదివారం. ఏంటికి? ఆ రోజు స్నేహితులందరూ కలిసి కూర్చొని తాగి తందనాలాడి నాట్యం ఆడి ఎగిరి సెల్ఫోన్లు తీసుకొని ఫోటోలు తీసుకొని వారి స్నేహాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కరోజే, మరుసటి రోజు సంబంధం లేదు. ఇంకా మా కాలేజీలో ఒక యవనస్తుడికి చేతి నిండా ట్యాగులు కట్టుకొని వచ్చినాడు. ఏంట్రా అంటే ఫ్రెండ్షిప్ డే సార్, ఫ్రెండ్షిప్ బ్యాండ్ సార్. రాజైన సౌలుతో దావీదు ఎంతసేపు మాట్లాడినాడో తెలియదు, ఏ విషయాలు మాట్లాడినాడో తెలియదు. ఇది పరలోకం పోయి దావీదుని అడిగితే తప్ప మనకు తెలియదు. సౌలుతో మాట్లాడుట చాలించిన తరువాత యోనాతాను హృదయం దావీదు హృదయముతో కలసిపోయెను. చమత్కారముగా వాయించగలడు, ధైర్యముగా యుద్ధము చేయగలడు, రాజుతో మాట్లాడగలిగిన ధైర్య సాహసాలు కలిగిన వాడు, పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఎంత విధేయతగా మాట్లాడాలనో ఎరిగిన వాడు, పెద్ద పెద్ద అధికారులతో మాట్లాడేటప్పుడు ఎలాంటి పదాలు ఉచ్చరించాలో తేటగా ఎరిగినవాడు దావీదు. తనకంటే పై హోదాలో ఉన్న వారితో, తనకంటే పెద్దవారితో, వయస్సులో, హోదాలో, గోత్రములో ఇలాంటి వారితో మాట్లాడడానికి ఎలాంటి పదాలు ఉచ్చరించాలో, ఎలాంటి బాడీ లాంగ్వేజ్ యూజ్ చేయాలో యెహోవా పేరట అనే మాట మాట్లాడినప్పుడే దావీదు విజయం. బహుశా నేను అనుకుంటున్నాను, గొలియాతు దగ్గరికి పోయినప్పుడు ఎట్లున్నాడు దావీదు. గొలియాతు వాడు ఏం దొడుక్కున్నాడు, నువ్వు దగ్గరికి పోయి చూసినావు కదా. లక్షల కాలుబలంలో ఎవడు వెళ్ళినవాడు కాదు మన దగ్గరికి. ఎలాగూ చంపగలిగావు, ఎలాగూ నేర్చుకున్నావు ఒడిసెలను విసరడం, ఖడ్గము తీసుకొని ఎలాగూ నరికావు అని. ఖడ్గం ఎంత బరువు ఉంది, ఎక్కడ పెట్టి వచ్చినావు, ఏంటి విషయాలు, ఎట్లెట్లా, మీ ఊరు ఎక్కడ, మీ ఇంట్లో ఏముంటాయి, మీ నాయన, ఎన్ని విషయాలు మాట్లాడినాడో. తన మాటలలో ఎక్కడ దోషం లేదు, ఎక్కడ డీవియేషన్ లేదు, ఎక్కడ పొరపచ్చాలు లేవు. మాటలాడుట చాలించిన తరువాత యోనాతా అంటే ఈ మాటలన్నీ యువరాజైన యోనాతాను వింటూ ఉన్నాడు. యవనస్తులారా, స్థానిక సంఘములో పెద్దలతో మాట్లాడే విధానం, దైవ సేవకులతో మాట్లాడే విధానం, ప్రభువుతో మాట్లాడే విధానం ఎరగకపోతే నేను ఇష్టపడేవారు ఎవరూ ఉండరు. నేను ఇష్టపడేవారు ఎవ్వరూ ఉండరు. యోనాతాను హృదయం, దావీదు హృదయం, దావీదును దేవునికి సాదృశ్యంగా మనం రాసుకోగలిగితే, యోనాతాను సామాన్య మానవునికి సాదృశ్యంగా మనం పోల్చుకోగలిగితే, యోనాతాను హృదయం, దావీదు హృదయం. ఆదికాండము 44వ అధ్యాయము 31వ వచనంలో, ఆదికాండము 44వ అధ్యాయము 31వ వచనాన్ని అలాగ మనం చదువుకుందాం, సహాయకరంగా జ్ఞాపకం చేసుకుందాం. వాస్తవానికి ఈ థీమ్ వేరు, ఆ థీమ్ వేరు. ఆదికాండము 44వ అధ్యాయము 31వ వచనాన్ని మనం అలాగ చదువుకుందాం. 31వ వచనాన్ని, ఇతని ప్రాణముతో పెనవేసుకొని. ఎవరి ప్రాణాలు ఇవి? ఇద్దరు ఒక తండ్రికి కుమారులే.
ఇద్దరు సహోదరులే, ప్రాణములు పెనవేసుకోవడం. హృదయాలు పెనవేసుకోవడం, హృదయాలు కలసిపోవడం. యోసేపు ప్రాణము బెన్యామీనులో, యాకోబు ప్రాణము బెన్యామీనులో. బెన్యామీను లేడు అని చెబితే యాకోబు ఏమైపోతాడో, బెన్యామీను గురించిన వార్తలు యోసేపుకు చెప్పకపోతే యోసేపు ఏం చేస్తాడో. ప్రాణాలు పెనవేసుకున్నాయన్న. సమూయేలు మొదటి గ్రంథములో ప్రధాన యాజకుడైన ఏలీ ఉన్నాడు. మందసం యుద్ధ భూమికి వెళ్ళిపోయింది ఎబినేజరుకు. మందసము విషయమై గుండె అవియుచు అని రాయబడింది. స్నేహితులారా, ఈ పదాలు చాలా ప్రభావవంతమైన పదాలు. పెద్దలారా, నాయకులారా, సేవకులారా, హోప్నీ ఫినెహాసులు చనిపోయినారన్నప్పుడు కూడా ఏలీలో చలనం లేదు. యుద్ధం ఓడిపోయినామన్నప్పుడు కూడా చలనం లేదు. మందసము విషయమై గుండె అవియచ్చు. కారణం ఏంటంటే ఏలి ప్రాణము మందసము మీదనే. ఏలి హృదయము మందసముతో పెనవేసుకుని పోయింది. యోనాతాను హృదయం, యోసేపు హృదయం, యాకోబు హృదయం. ఈ ఉదయకాల వేళ నీ హృదయం, నా హృదయం అంతే. మనకో 10-15 రెఫరెన్స్లు అక్కర్లేదు. నీ హృదయం, నా హృదయం పెనవేసుకున్నామా? కలసిపోయాయా? ప్రాణం పెట్టిన ప్రభువు మీద మన హృదయము పెనవేసుకున్నామా? ప్రాణం పెట్టిన ప్రభువు ప్రాణం మీద మన ప్రాణాలు పెనవేసుకున్నాయా? హృదయాలు కలిసిపోయినాయి. అసలు హృదయంలో ఉంటే కదా హృదయాలు కలిసిపోయేది. వారు దేవుణ్ణి ఎరిగియు ఎరగమన్నట్టుగా అనే పదాలు క్రైస్తవ లోకానికి అచ్చుగుద్దినట్టుగా సరిపోతాయన్న. ఊకదంపుడు వర్తమానాలు, బిజీ షెడ్యూల్ వర్తమానాలు. అయితే వారి క్రియలు చూడగా ప్రభువును ఎరుగము అన్నట్లుగా. దావీదు హృదయం, యోనాతాను హృదయాలు. ఎందుకు యోనాతాను అంత ఇష్టపడినాడు దావీదును? కారణం ఏమిటి? ఇలా రాసుకోగలం మనం. సౌలు చేయలేని యుద్ధం దావీదు చేయగలిగాడు. యోనాతాను ఎదిరించలేని గొలియాతును దావీదు ఎదిరించాడు. ఇశ్రాయేలులో ఎవరికి లేని ధైర్య సాహసాలు దావీదు సొంతం. ఇశ్రాయేలులో ఎవరికి లేని విశ్వాసము దావీదు సొంతం. గొలియాతును చంపిన విధానము సౌలుకు ఎక్స్ప్లెయిన్ చేశాడేమో బహుశా. మాట తీరు, కాబోయే రాజుకు కావలసిన లక్షణాలన్నీ యోనాతాను దావీదులో చూడగలిగాడు. చివరకు తన తండ్రిలో లేని కొన్ని లక్షణాలను దావీదులో చూడగలిగాడు.
చిట్ట చివరకు యోనాతాను తనలో లేని కొన్ని లక్షణాలు దావీదులో చూడగలిగినాడు. నాయకులారా గమనించండి, యవనస్తులను. మనకు లేని కొన్ని తలాంతులు వారిలో కనబడుతుంటాయన్న. అవును, వాస్తవం. ఒప్పుకోవాలి మనం. అప్పుడే తర్వాత తరం వస్తుంది. ప్రభు వచ్చేంత వరకు అసెంబ్లీస్ నిలబడతాయి. మన వల్ల కాని కొన్ని పనులు మన సంఘములో కొంతమంది యవనస్తుల వల్ల అవుతుంటాయి. ఖచ్చితంగా అవుతుంటాయి. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే మనం సంపూర్ణులం కాదు. సంపూర్ణులమే కాదు. ఉదాహరణకు నాకు కాలు ఇరిగింది. నేను బాప్తిస్మాల తొట్టిలో నేను దిగలేను, దాన్ని కడగలేను. అంకుల్ పక్కకు జరగండి. మీరు కడగలేరు, మీరు దిగలేరు, మీరు కూర్చోలేరు, మీరు వంగలేరు. జరగండి అంకుల్, నేను కడుగుతానని ఎంత చక్కగా కడిగాడో. నేను కూడా కాలు బాగుంటే అంత చక్కగా కడిగిండలేకపోయింది నన్న. ఎంత చక్కగా కడిగాడు, ఎంత పద్ధతిగా చేశాడు. ఈ విషయంలో ఈ యవనస్తుడు నాకంటే యోగ్యుడు. అంకుల్ పక్కకు జరగండి, ఇప్పటికే చాలా పాటలు పాడారు, ఇక మీదట నేను పాడతానని తీసుకొని పాడాడు. ఎంత చక్కగా పాడాడు, ఎంత హృదయంతో పాడాడు. ఈ పాట పాడడంలో, ఈ పాట పాడే విషయంలో ఈ యవనస్తుడు నాకంటే యోగ్యుడు. మనకంటే యోగ్యమైన వారు కనబడినప్పుడు ఈర్ష్య ద్వేషాలు లేకుండా సాత్వికమైన మనస్సుతో హృదయపూర్వకంగా వారిని అభినందించడం, ఆ బాధ్యతలు వారికి అప్పగించడం, వారికి ఏం కావాలో సమకూర్చడం నిజమైన సహోదరుని లక్షణం. దావీదు మీద ఎంత ప్రేమ ఉంటే తన హృదయాన్ని దావీదు హృదయంతో కలిపేసుకుంటాడన్న. దావీదు మీద ఈర్ష్య లేదు యోనాతానుకు. దావీదు మీద అసూయ లేదు. ఆఫ్టర్ ఆల్ మాదిగోడు, ఆఫ్టర్ ఆల్ మాలోడు, నాకంటే బాగా వాక్యం చెప్పినా, ఆఫ్టర్ ఆల్ కూటికి గతి లేనోడు, ఇల్లు లేనోడు, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ ఫెయిల్ అయినోడు, నాకంటే వాక్యం బాగా చెప్పినా, నా ముందు విట్టాడు, నా ముందర విరిగా, ఈయన జీవితం నాకు తెలదా? యేసుక్రీస్తుని నమ్ముకోక ముందు, నమ్ముకున్నాక ఈయనకేం కొమ్ములు వచ్చినాయేమరా? నాకంటే మేము ముందు కూర్చుండేయుడు మందిరంలో, నాకంటే ముందే వచ్చేయుడు మందిరానికి. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అర్ధగంట సేపు మందిరంలో ఉండి అన్ని పట్టలన్నీ మడతేసి వచ్చే కదా రాయుడు. Now the David is become a king. భావి తరాలకు, రాబోయే కాలానికి మా నాన్న కాదు రాజు, నేను కాదు రాజు, దావీదే కాబోయే రాజు అని ముందే గుర్తెరిగిన వాడు యోనాతాను. కారణం ఏంటంటే దానికి కావలసిన లక్షణాలన్నీ, ఆ హోదాకు కావలసిన ధైర్య సాహసాలన్నీ, దానికి కావలసిన ఆ మాట తీరన. పశువులు కాసుకునేవాడు రాజుతో మాట్లాడేటప్పుడు ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది? ఎలాంటి లాంగ్వేజ్ ఉంటుంది? ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడింటాడు. చిన్న వయసులోనే ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడింటాడు. దావీదు సంభాషణకు, దావీదు మాట తీరుకు, దావీదు పనితీరుకు, దావీదు యుద్ధానికి, దావీదు నిలబడి విధేయతగా మాట్లాడే పద్ధతికి ముగ్ధుడైపోయినాడు యోనాతాను. మన సంఘాలలో కూడా కొంతమంది యవనస్తులు ఏదైనా పాటలు పాడుతుంటే మనం పరవశించిపోతుంటామన్న. అబ్బా ఎంత చక్కగా పాడాడు, ఎంత చక్కగా స్తుతులు చెల్లించాడు. వెతికి 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 పట్టుకొని ఆ యవనస్తులను మరింత ప్రోత్సహించగలిగితే
మరింత ప్రోత్సహించగలిగితే మనం చచ్చిపోయినాక వాకిలు తెరిచి పట్టలు పడిసి మీటింగ్ మొదలు పెడతాడన్నా. లేదురా అంటే మనం చచ్చిపోయిన తర్వాత మందిరం మూసుకొని ఇంట్లో కూర్చోవాలి మిగతా వాళ్ళు. ఎంత ప్రేమించినాడో మనం ఎరుగుదు. యోహాను సువార్త, దేవుడు లోకమును ప్రేమించి, యోనాతాను దావీదును ప్రేమించి, యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయి, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం మనం చదివితే, ప్రేమించు వారికి అందరికీ, యోనాతానుకు మాత్రమే కాదు, ప్రేమించు వారికందరికీ కృప దొరుకును. దావీదును ప్రేమిస్తే యోనాతానికి ఏమొస్తాయన్నా? దావీదు దగ్గర ఒడిసెల తప్ప ఏమీ లేదు, చేతి కర్ర తప్ప, ఒంటిపైన దుప్పటి తప్ప, పశువుల కాపరి, గొర్రెల కాపరి. యోనాతాను రాజవస్త్రాలు, కత్తి, ఈటె, తన కవచము, ఏ మాత్రమును ఈర్ష్య లేకుండా దావీదును ప్రేమించాడు. ఏ మాత్రము అసూయ లేకుండా దావీదు హృదయంతో కలిసిపోయాడు. ప్రేమైన స్నేహితులారా, మనకంటే యోగ్యమైన వారు కనబడినప్పుడు ఈర్ష్య, ద్వేషాలు ఉండడానికి వీల్లేదు సుమా. చదువుదాం 2వ వచనం. ఇదే 18వ అధ్యాయం 2వ వచనంలో, ఆ ప్రేమించెను మొదటి వచనంలో ప్రాణ స్నేహితుడుగా భావించుకొని ప్రేమించాడు. నా ప్రాణ స్నేహితుడు. మన స్నేహితులు ఎవరు? ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన వారు మరొకరు లేరు. ఎవరు పెట్టారు ప్రాణం? ఆయన తన ప్రాణమును ధారపోసెను. ఎవరి నిమిత్తం? నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. రాసుకోవచ్చులైన యవనస్తులు. యవనస్తుల చేతిలో పెన్ను బుల్లెట్ మాదిరి తిరుగుతుండాల, ఎక్స్ప్రెస్ మాదిరి పోతుండాల పెన్ను. నేను మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులు. ప్రపంచ చరిత్రలో మానవులను స్నేహితులని పిలచిన ఏకైక దేవుడు. ఇక ఏ దేవుడు మానవులను భక్త అని పిలిచారే గాని స్నేహితులని పిలవలేదు. నా చెలికాడ అన్నాడు. నా స్నేహితుడైన అబ్రహాము అన్నాడు. అబ్రహాముకు నేను చెప్పకుండా ఎట్లా చేస్తా? నేను చెప్పే చేస్తా. అంటే ఎవరైనా ఏదైనా చేయడానికంటే ముందు తల్లిదండ్రులకు చెప్పరన్నా. ఎవరికి చెప్పరు. ఎవరికి చెప్తారంటే స్నేహితులకు చెప్తారు. అందుకే ఏదన్నా అమ్మాయి అబ్బాయి లేచిపోతే ప్రేమించుకొని, ఇప్పుడు సంఘాలలోనే లేచిపోతున్నారులే ప్రేమించుకొని, పెద్ద విషయం. బయట వెళ్ళడానికి వీల్లేదు. మనం శుభ్రంగా మన సంఘములోని, మన సంఘాల సహవాసాల్లోని అమ్మాయిలు అబ్బాయిలు కనబడుట లేదు. ఇద్దరు ప్రేమించుకున్నారంట, ఎక్కడో వెళ్ళి దండలు మార్చుకున్నారంట, ఎక్కడో వెళ్ళి ప్రమాణాలు చేశారంట. బయట వాళ్ళని కాదు, మనోళ్ళే. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దండలు మార్చుకున్నారంట, మళ్ళీ వచ్చిన తర్వాత సంఘ పెద్దలు పంచాయతీ చేశారంట, వారు క్షమాపణ అడిగారంట. కాబట్టి ఆదివారం రొట్టె పాత్ర తీసుకోవచ్చునో లేదో లైన్గా పోతుంటారు, వాళ్ళ ఇష్టం ఉందా. దండలు మార్చుకుని వెళ్ళిపోయినారంట. స్నేహితులు కనబడలేదంట. అంటే ముందు ఎవరిని పట్టుకొచ్చుకుంటారో తెలుసా పోలీసులు? రే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పట్టుకారనుకోండి. మీరు ఎక్కడైనా విచారించండి,
పోలీసులు పట్టుకుండేది ముందు వాళ్ళ స్నేహితులను పట్టుకుంటారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎవరికి చెప్పకపోయినా ఫ్రెండ్స్కి చెప్పిపోయింటారు వాళ్ళు. దావీదు యోనాతాను కనపడి, యోనాతాను ఎవరు నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే దావీదు. యవనస్తులారా, ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్స్? నీ స్నేహితులు ఎవరో చెప్పు, అప్పుడు నువ్వంటే ఏందో నేను చెప్పేస్తాను, ఖచ్చితంగా చెప్పేస్తాను. ఎవరు నీ స్నేహితులు? పొద్దున్న లేసి ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో, పడుకున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు ఫోన్లో, వాళ్ళే నీ స్నేహితులు. వెరీ సింపుల్. మనం ఎవరితో మాట్లాడతామో ఎక్కువ వారే మన స్నేహితులు. మనం చదివి చూద్దాం తర్వాత భాగాలలో. యోనాతాను ఎక్కువ దావీదుతోనే మాట్లాడాడు. దావీదు కూడా పారిపోయేంత వరకు ఎక్కువ యోనాతానుతోనే మాట్లాడాడు, సౌలుతో కూడా మాట్లాడాడు. కారణం ఏంటంటే ప్రాణ స్నేహితులని భావించుకొని యోనాతాను దావీదును ప్రేమించెను. యేసుక్రీస్తు మనలను ప్రేమించెను. యోసేపు బెన్యామీనును ప్రేమించెను. యాకోబు ప్రాణమంతా బెన్యామీను మీదనే. స్నేహితులారా, మన ప్రాణము, నీ హృదయం ఎక్కడ ఉండునో, నీ హృదయం ఎక్కడ ఉండునో నీ ప్రాణము కూడా అక్కడే. నీ ప్రాణము కూడా అక్కడే. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15 చాలా పెద్ద వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14, 15, 14 ఒకటి మనం చదువుకుందాం. తర్వాత భాగాలు మనకు అర్థమైపోతాయి. కారణం స్థానిక సంఘాలలో విరివిగా వాడబడుతున్న వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 14వ వచనము 13వ వచనంలో, సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. 14వ వచనం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి అన్నాడు. ద లవ్ బిట్వీన్ బ్రదర్స్, రక్త సంబంధము యోసేపు బెన్యామీనులది. రక్త సంబంధము యాకోబు యోసేపు బెన్యామీనులది. కానీ యోనాతాను దావీదులది రక్త సంబంధం కాదు. గోత్రాలు వేరు, పట్టణాలు వేరు, కుటుంబాలు వేరు, చేసే పనులు వేరు, వేసుకున్న వస్త్రాలు వేరు, అన్ని వేరు వేరు. చదువుకున్న బడి వేరు, చేస్తున్న వృత్తి వేరు, గోత్రాలు వేరు. యెషయి దాసుడైపోయా రాజ్యంలో, యోనాతాను స్వతంత్రుడైపోయా. యోనాతాను రాజకుమారుడైపోయా. దావీదు నీ దాసుడు, స్వతంత్రము లేని దాసుని కుమారుడైపోయా. బేత్లెహేము చిన్న ఊరు, యోనాతాను పెద్ద పట్టణం, రాజభవనం, చుట్టూ సైన్యం. ఒకడు రమ్మంటే వచ్చును, ఒకడు వెళ్ళమంటే వెళ్ళును. రోజు లేచినప్పటి నుంచి ఖడ్గం తీసుకుని రాజ వ్యవహారాలలో మునిగి తేలుతున్న యోనాతాను పొద్దున్న లేస్తే గొర్రెలు తీసుకొని అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక్కడే గడుపుతూ, వీణ వాయించుకుంటూ, పాటలు రాసుకుంటూ, రాళ్ళు ఏరుకుంటూ, ఒడిసెలు సర్దుకుంటూ, రూము మీద దొరికినట్టు నాకు నీ వాక్యము దొరికిన ప్రభు అని దేవునితో మాట్లాడుకుంటూ గడిపేవాడు దావీదు. అన్ని వేరు వేరు, అయితే హృదయాలు కలిసిపోయి. ఇలా రాసుకోగలం మనం మన నోట్సులలో. అన్యులం మనం భూలోకంలో ఉండిపోయాం. పుట్టుకతోనే మనం పాపులం. పొద్దున్న లేచిన నుంచి పాప కార్యాలలో మునిగి తేలుతున్న వారం. ఏ కోశాన మనలో నీతి లేదు, న్యాయం లేదు, ఏమీ లేదు. మనం ప్రేమించడానికి ఒక అర్హత కూడా లేదు. అయినా యేసుక్రీస్తు మనలను ప్రేమించాడు, ప్రాణం పెట్టాడు. ఆయన అమరత్వంలో ఉన్నవాడు,
దేవునితో సమానంగా ఉన్నవాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఏనాడే కానీ విడిపోయిన వారు కాదు, ఏకమై ఉన్నలాగున అని రాయబడింది. వారిద్దరు ఏకత్వంలో ఉన్నవారు. అయితే నీ కొరకై నా కొరకై కలువరి శిలువలో వేలాడదీయబడిన యేసుక్రీస్తు హృదయం దావీదు హృదయం. ఏ భేదము లేదు. మన హృదయాలు యేసుక్రీస్తు హృదయంతో పెనవేసుకుంటే చాలన్న. దేవా నీవు ఉంటే చాలు నా హృదయంలో, ఇక నాకేం అవసరం. ఎంత ప్రేమించినాడన్న దావీదును. తర్వాత ధ్యానం చేయబోతున్నామ్మా. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. ఏ యోధుడు ఎవరికి తన కత్తి ఇవ్వడన్న. ఏ యోధుడు ఏమైనా ఇస్తాడు గాని యుద్ధాలు చేసే కత్తి మాత్రం ఎవ్వరికి ఇవ్వరు. అలాంటిది దావీదుకు తీసుకొని వచ్చి ఇచ్చినాడు. దావీదు కత్తి తీసుకో. కారణం ఏంటంటే భవిష్యత్తులో యుద్ధాలు చేయబోయేవాడి ముంగుర్తు. దావీదు 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 దా కూర్చో, తిను, నేను తినే భోజనం తిను, నేను ఉండే చోట ఉండు. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో మీరు ఒకనికొకడు, స్నేహితులారా, నాయకులారా, ఇలా రాసుకోగలమా మనం? బ్రదర్, నేటి వరకు నా వస్తువులు సంఘములో కొంతమంది సహోదరుల దగ్గర ఉన్నాయి, నేనే ఇచ్చాను, ఇది వారికి అవసరం అని రాసుకోగలమా? నిజంగా రాసుకోగలమా? నేటి వరకు నా కొన్ని బట్టలు, విలువైన బట్టలు ఇతరులకు అవసరమై ఇచ్చాను అని రాసుకోగలమా? నేటి వరకు నా వాహనం నాకు అవసరం లేదనిపించింది, సంఘంలో మరొక సహోదరుడికి అవసరమని అనిపించింది, ఇది అతని దగ్గర ఉంటే దేవుని పని చేయగలడు అని అనిపించింది, అందుకే ఇచ్చేసినాను అని మనం రాసుకోగలమా? ఈ కొంత డబ్బు నా దగ్గర ఎక్స్ట్రాగా ఉంది, ఇది సంఘంలో ఒక యవనస్తునికి పనికొస్తుంది, ఇది అతనికి అవసరం, నేటి వరకు ఇవి అక్కడే ఉన్నాయి అని మనం రాసుకోగలమా? నాయకులారా రాసుకోగలమా? స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మనం ధైర్యంగా చెప్పగలమా? నేటి వరకు ఇవి నీ దగ్గర ఉంచుకో, పనికొస్తాయి దేవుని పనికని. వస్తువో, ధనమో, ఘనమో, బట్టలు, ఆస్తులో, ఇల్లులో, బెడ్రూమే, రాసుకోగలమా? యోనాతాను చెప్పగలడన్నా, నా కత్తి దావీదు దగ్గర ఉందని చెప్పగలడు. ఎస్, చెప్పగలడు. ఎంత ప్రేమనో! సహోదరుల మధ్య ఉండాల్సింది ప్రేమ అన్న. ఈర్ష్య కాదు, అసూయ కాదు. ఏం పొద్దునకులు నువ్వే పాడాలి నా పాటలు సంఘంలో? ఎవరు లేరనుకున్నావా? ఎవరికి గొంతు లేదనుకు, నీకంటే బాగా పాడగలడు. ఇచ్చి చూడి మైకు. పొద్దునకులు నువ్వే చెప్పాలా, నేనే చెప్పాలన్నా వాక్యము? ఇచ్చి చూడు స్టేజ్ పిల్లలకు. ఒకసారి ఇచ్చి చూడండి. నువ్వు చచ్చిపోయేంత వరకు నీ కాళ్ళ కాన్నే ఉండాలన్నా మేము. నువ్వు చచ్చిపోయేలాగల మాది సగం వయసు అయిపోతుంది. ఎప్పుడు మేము చేసేది పని? ఇంకా ఎప్పుడు వాయిద్యాలు మేము వాయించేది? నాయకత్వ లక్షణాలు లేవనుకుంటున్నావా? ఇచ్చి చూడు ఒకసారి. అట్లా కూర్చొని చూచండు, నీకంటే బాగా చేయగలం. నిద్ర పట్టదు నీకు మేము చేసేది చూస్తే. యోనాతాను ఇచ్చి చూసినాడన్నా, ప్రేమించి చూసినాడు, ఇచ్చి చూసినాడు. తన ప్రేమ మాటలతో ఆగిపోలేదు, తన స్నేహం మాటలతో ఆగిపోలేదు. తన స్నేహం ఇచ్చేంత వరకు వచ్చింది, తన స్నేహం రక్షించేంత వరకు వచ్చింది,
తన స్నేహం దావీదును కవర్ చేసేంత వరకు వచ్చింది. తన స్నేహం దావీదు గురించి సౌలు దగ్గర మాట్లాడేంత వరకు వచ్చింది. తర్వాత అధ్యాయాలలో తన స్నేహం దావీదును కవర్ చేసేంత వరకు వచ్చింది. దావీదును వెనకేసుకొచ్చేంత వరకు వచ్చింది తన స్నేహం. చిన్న విషయం కాదు అది. ఒక రాజును ఎదిరించడం, రాజు స్థానంలో ఉన్న సౌలును ఎదిరించేంత వరకు వచ్చాడు యోనాతాను. మీరు ఒకనినొకడు ప్రేమ దోషములన్నిటినీ కప్పును. పబ్లిసిటీ చేయదు, కప్పేదే ప్రేమ. మందసము లోపల వారి అవిధేయతకు చిహ్నంగా ఉన్న బంగారు పాత్ర కలిగిన మన్నా ఏమున్నాయి మందసములో? ఎందుకు కరుణాపీఠంతో కప్పివేశారని మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో వారి అవిధేయతను కప్పివేసిన కరుణాపీఠం మరెన్నటికీ కనబడకుండా, మందసం లోపల ఉన్న వస్తువులు ఎవరికి కనబడకూడదు, వారి అరణ్య ప్రయాణ జీవితం ఎవరికి కనబడకూడదు, వారి అవిధేయత ఎవరికి కనబడకూడదు, కప్పివేసిందన్న కరుణాపీఠం. బయటకు చూస్తే కరుణాపీఠమే కనబడుతుంది, కానీ లోపల ఏమున్నాయో కనబడట్లేదు. ఆ కరుణాపీఠం మీద ఆసీనుడు మన దేవుడు. ప్రేమ 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 దోషములన్నిటినీ కప్పును. ప్రేమ సహించు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ అసూయపడదు. ఒక అధ్యాయాన్ని కేటాయించాడన్న దేవుడు. ఈ ఉదయకాల వేళ స్నేహితులారా, అసూయలు వద్దు. సంఘములో, మన స్థానిక సంఘాలు మనమే మాదిరిగా లేకపోతే ఎట్లా? ఇండియన్ క్రికెట్ టీం చూడండి, ఎవరు బాగా ఆడితే వాడిని లోపల పెట్టుకుంటారు. అందులో ఏ పార్షాలిటీస్ లేవు. కారణం ఏంటంటే ఇండియా గెలవాలి అంతే. ముసలోడు అయిపోయినాడా, సచినే తీసి పక్కన పెట్టినారు. రేపు కోహ్లీని కూడా తీసి పక్కన పెడతారు. తీసి పెట్టకముందే ధోని పక్కకు పోయినాడు. ఎందుకు? మర్యాదగా పోవాలా, బాగుంటుందని. ఎందుకంటే తనకంటే యోగ్యమైన వారు వస్తున్నారన్న, తనకంటే యోధులు ఉన్నారు తర్వాత. అన్యులకు న్యాయ నిబంధనలు కూడా స్థానిక సంఘాలలో మనకు లేకపోతే ఎట్లన్నా? జీవము కలిగిన దేవుణ్ణి కలిగిన మనం, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. శిష్యులతో మాట్లాడుతూ, మీరు నాకంటే గొప్ప కార్యాలు చేసేదరు. నేను మా స్థానిక సంఘంలో చెప్పాను మొన్న, యవనస్తులారా, నన్ను దాటి వెళ్ళాలి మీరు, నన్ను మించిపోవాలి మీరు, నాకంటే ఇంకా ఎక్కువగా ప్రభువును మీరు హత్తుకోవాలి. దానికి మీకేమేం కావాలో అన్నీ సమకూరుస్తాను నేను. ఏం కావాలనో చెప్పండి. ప్రభువుకు మీరు సన్నిహితంగా ఉండడానికి నేనేం చేయాలనో చెప్పండి. నీకేం కావాలో చెప్పు తమ్ముడు. మీరు నాకంటే ఎక్కువ, రోజుకు 5 ప్రసంగాలు చేయగలను నేను, మీరు 6 చేయాలి భవిష్యత్తులో. అవును, నాకంటే ఎక్కువ వర్తమానాలు మీరు అందించాలి. అందుకు మీకేం కావాలనో చెప్పండి, నేను సమకూరుస్తాను. నేను 5 చెప్పగలను, మీరు 6 చెప్పాలి. రోజుకు 6 చెప్పే తీరాల మీరు. అలాంటి స్థాయికి మీరు రావాలి. ఇలాగ ప్రోత్సాహం అందిస్తే సంఘాలు ఎందుకు మూతపడతాయన్నా? నో, యోనాతానులో ద్వేషము లేదు, ఈర్ష్య లేదు, అసూయ లేదు, అరమర లేదు. కులం చూసినవాడు కాదు, గోత్రం చూసినవాడు కాదు, రంగు చూసినవాడు కాదు, ఆస్తి అంతస్తులు చూసినవాడు కాదు. కేవలం దావీదు యొక్క సామర్థ్యాన్ని చూశాడన్నా. దావీదు సామర్థ్యాన్ని చూశాడు అంతే. దావీదు మాట తీరును చూశాడు, దావీదు ప్రవర్తనను చూశాడు, దావీదు ధైర్యాన్ని చూశాడు. దావీదు హృదయముతో యోనాతాను హృదయం. ఋతు గ్రంథములో మనం చక్కటి స్నేహం చూడగలం. నీ జనమే నా జనము, నీ ఊరే నా ఊరు, నీ సమాధి పక్కనే నా సమాధి, నీ మరణం ఎక్కడో నా మరణం అక్కడే. ఆహా, నేను అలా రాసి పెట్టాను బైబిల్లో. అత్త కోడళ్ళ బంధం, వారి హృదయాలు కలిసిపోయాయి.
వారి హృదయాలు పెనవేసుకున్నాయి. రూతు మనస్సంతా, యాకోబు మనస్సంతా, యోసేపు మనస్సంతా, యోనాతాను మనస్సంతా. ఎంత ప్రేమన్నా రూతుకు అత్త అంటే, ఎంత ప్రేమ! ఈ ఉదయకాల వేళ అంతకంటే ఎక్కువగా ప్రేమించిన యేసుక్రీస్తు, అంతకంటే ఎక్కువగా హత్తుకున్న యేసుక్రీస్తు ధనవంతుడై ఉండి కూడా దరిద్రుడయ్యాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనంలో, ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే, ఉదయాన్నే ఈ మాట పలకాలంటే నాకు కూడా ధైర్యం చాలట్లేదు. ఎవడైనను ప్రభువును ప్రేమించకుంటే, ప్రాణం పెట్టిన వాణ్ణి మరచిపోతే, రక్షణ ఇచ్చిన వాణ్ణి మరచిపోతే, ఆయుష్కాలాన్ని పొడిగించిన వాణ్ణి మరచిపోతే, గొలియాతును చంపిన వాణ్ణి మరచిపోయిన సౌలు గతి, గొలియాతును చంపిన దావీదును మరచిపోయిన ఇశ్రాయేలు 12 గోత్రాల పరిస్థితి భవిష్యత్తు కాలంలో మనం ధ్యానం చేయబోతున్నాం. దావీదుకు సహాయం చేసిన యోనాతాను సంతతి, దావీదును ప్రేమించిన యోనాతాను సంతతి, దావీదు నిబంధన, యోనాతాను నిబంధన, ఇరువురి మధ్యలో వారు ఏర్పాటు చేసుకున్న నిబంధన. ప్రేమనే వనస్తులారా, ప్రేమించుచున్నావ నన్ను వీరందారి కన్న మిన్నా అని అన్నా ప్రభువు అనుచుండే నేడు, విని నీవు మేల్కోను ప్రియుడా, విని నీవు మేల్కోను ప్రియుడా. నన్ను ప్రేమించుచున్నావా పేతురు? దేవా నువ్వే ఎరుగుదు, చాలా తెలివిపరుడు పేతురు. ఎవరస్తున్నా ప్రేమించుచున్నావా యేసుక్రీస్తు? ఎందుకు ప్రేమించాలన్నా అంటే, కలువరి శిలువ వైపు చూడు నిన్ను ప్రేమించి ఏం చేశాడు, శిలువ వైపు చూడు నిన్ను ప్రేమించి ఏం చేశాడు. ఆయనను ప్రేమిస్తూ ప్రేమకు ఐకాన్గా ఈ జీవితంలో మనం బ్రతకాలని, చిహ్నంగా మనం బ్రతకాలని, మనకంటే యోగ్యులైన వారి పట్ల మన ప్రేమ ఎక్కువగా ఉండాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉండగా, ఇవి మన జీవితాలకు అప్లై చేసి వాటిని మనం పాటిస్తూ జీవించాలని ప్రభు వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఓవట్టు సహోదరులు గోపాల్ గారు వెనుకొండ. మీరు అన్మ్యూట్ అవ్వండి గోపాల్ గారు. సారీ, నాది మీట్లో ఉన్నింది. నేడు సంఘాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులను నిక్కచ్చిగా, నిర్భయంగా, సూటిగా, సరళమైన భావ వ్యక్తీకరణ ద్వారా లేఖన భాగాల్లోని అంశాలను మన ముందుంచిన శుభోదయరాజు అన్న గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. మరి ఈ సమయంలో చివరిగా శివారెడ్డన్న ప్రార్థన చేస్తే. శివారెడ్డన లేరా? ఒక్క నిమిషం వచ్చి ప్రార్థన చేయి. అన్న ప్రార్థన చేస్తారా? ఉన్నా సరే, వేరే వేరే వాళ్ళకి ఇవ్వనా? ఒక్క నిమిషం. వేరే వాళ్ళకి ఇవ్వనా? ఎట్లా చెప్పండి చెప్పండి. అన్మ్యూట్ అయింది. చేస్తారా? అన్మ్యూట్ అవ్వలేదు, చేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవ,
సర్వాధికారి అయిన మా తండ్రి నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతటిలో ఈ రాత్రి అంతటిలో మా ప్రభా నీ కృప నీ వాత్సల్యత మాపై ఉంచి ఈ ఉదయ కాలంలో ఈ శుభోదయాన మరి మా తండ్రి నీ దాసుని మరి మా ప్రభా నీ శుభోదయ రాజును నా తండ్రి మరి మా ముందు ఉంచి నా తండ్రి నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. అవును తండ్రి, మరి దావీదును మరి నేనా తండ్రి మరి యోనాతానును నేనా తండ్రి మా ముందు ఉంచి మరి మా ప్రభువా నేనా తండ్రి ఈనాడు సంఘాలలో సంభవింపబోయే నేనా తండ్రి మరి మా ప్రభువా వాస్తవాలను మరి మా తండ్రి మరి మా ముందు ఉంచి నా తండ్రి తేటగా మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము ఆ ప్రకారంగా జీవించటానికి కృప చూపించండి. నేను ఆ వాక్యం అందించిన నీ దాసుని మరి మా ప్రభువా మరింతగా బలపరిచి మా తండ్రి రాబోయే తరానికి నేను ఆ తండ్రి మరి మా ప్రభువా ఉరికొల్పేవారుగా నా తండ్రి నేనా మరి ప్రోత్సహించేవారుగా తండ్రి నీ దాసుని మరి మా ప్రభువా తండ్రి నేనా బలపరచండి. అలాంటి వ్యక్తులను మరి మా తండ్రి నేనా మరి అనేక మంది సాదృశ్యముగా నేనా తండ్రి చేసుకొని మరి మా ప్రభువా సంఘాలను బలపరచటానికి నేనా తండ్రి రాబోయే తరాలలో నా తండ్రి అనేక మంది సేవకులను నేనా తండ్రి మరి ఏర్పరిచి మరి మా ప్రభువా నేనా తండ్రి సత్యాన్ని లోకానికి తెలియజేయడానికి మరి మా ప్రభువా నీకు సాక్షులుగా జీవించడానికి కృప చూపించండి, సహాయం దయచేయండి. వాక్యం అందించిన దాసుని బలపరచండి, మంచి ఆరోగ్యముతో నింపండి, సంఘాన్ని దీవించండి, ఆయన దేశ పరిచరణ దీవించండి. మరి ఈనాడు అధ్యక్షుడిగా నియమించినటువంటి గోపాలను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆయన కుటుంబాన్ని నా తండ్రి ఆయన సేవను ఫలింపజేయండి. నేను ఆ తండ్రి చేరి వచ్చిన పెద్దలందరూ నా బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నైనా. మరి మా ప్రభువా ఈయనందరం తండ్రి లోకములోకి వెళుతుండగా మా ప్రభువా నీకు సాక్షులుగా మేము జీవించటానికి నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వినయముగా వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలన్నా. మరి ఈ సమయాన్ని బర్నబాస్ అన్నకు చెప్దాం. ఏమన్నా ప్రకటనలు ఉంటే అన్నా బర్నబాస్ అన్న. ఓకేనా.